మనం ఎఫ్పి గ్రోత్ ఆల్గరిథం చూద్దాం. ఎఫ్పి అంటే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్. ఇది ఎఫిషియంట్ అండ్ స్కేలబుల్ మెథడ్ అంట. దేనికోసం? ఫర్ మైనింగ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెంట్ బై కంప్లీట్ సెట్ ఆఫ్ ఎఫ్పి యూజింగ్ ఏ ట్రీ స్ట్రక్చర్ ఆర్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎఫ్పి కాల్డ్ ఎఫ్పి ట్రీ. మనం ఎఫ్పి ట్రీ యూజ్ చేసి మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ పాయింట్ చేస్తాం. ఓకేనా? ఇది అయితే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఒక డేటా సెట్లో, దానికి పనికి వస్తుంది మైనింగ్ చేయడానికి. ఓకే, మనకి ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుంది. ఇక మినిమం సపోర్ట్ 30 ఇచ్చిండు, ట్రాన్సాక్షన్ ఐడీస్ ఒక 8 ఇచ్చిండు, ఐటమ్స్ ఇచ్చిండు. ఇక నాకు ఇట్లా డిఏఈసిడిఏ ఇట్లా ఐటమ్స్ అని ఇచ్చాను. సో ఈ అన్ని ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి? నాకు ఏబిసిడిఈ ఐటమ్సే ఉన్నాయి, అవే ఇట్లా రిపీట్ అయినాయి. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఫస్ట్ స్టెప్లో రాసుకోవాలి. లిస్ట్ అవుట్ ద ప్రయారిటీస్. మన దగ్గర ఐటమ్స్ సెట్ ఏమేమి ఉన్నాయి? మన దగ్గర 5 ఐటమ్స్ ఉన్నాయి కదా. 5 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 5 ఐటమ్స్ ఎట్లా ఏమేమి ఉన్నాయో అవి రాసుకున్నాం. ఫస్ట్ మన ఐటమ్స్ ఎట్లా ఏమేమి ఉన్నాయో ఫస్ట్ రాసుకున్నాం. ABCDE ఇవి నా ఐటెంలో ఉన్నాయి. అవి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఆ 5 టైమ్స్ రాసుకుంటా. అట్లా బీను రాసుకుంటా. బి అట్లా నేను అన్నీ కౌంట్ చేసుకున్నా నాకు ఇచ్చిన క్వశ్చన్లోనే. 6 3 6 4 వచ్చిందా? ఇది వచ్చినాక ఇప్పుడు ప్రయారిటీ ఎట్లా వేయాలంటే, మోర్ ఫ్రీక్వెన్సీ ఉన్నది హయ్యర్ ప్రయారిటీ వస్తుంది అనమాట. దేనికైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దానికి హై ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ రెండింటికి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు అన్నిట్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది? 6కి ఉంది, బి అండ్ డికి ఉంది. సో ఎప్పుడైతే సేమ్ ఫ్రీక్వెన్సీ వచ్చినాక అప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వాడతాం. సో ఫస్ట్ ఏది వచ్చింది? బి వచ్చింది కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, దీనికి సెకండ్ ఇస్తాం. తర్వాత ఏముంది? 5 తర్వాత సెకండ్, తర్వాత హైయెస్ట్ ప్రయారిటీ 3 5. దేనికైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అది ప్రయారిటీ అనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇది 4, ఇది 5. ఓకే, బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ మేము ప్రయారిటీ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈ ప్రయారిటీ ఆర్డర్ మనం ఒక నంబర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఏది వస్తుంది? బి వస్తుంది. బి తర్వాత ఏమొస్తుంది? డి తర్వాత ఏ తర్వాత ఈ తర్వాత సి. ఇలా రాసుకున్నాక ఈ ఆర్డర్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇక ట్రాన్సాక్షన్ ఐడి ఐటమ్స్ ఇచ్చిండు. సో మనం ఈ ఆర్డర్ని 1 అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏడిబి అని ఉంది, ఈ ఆర్డర్లో అరేంజ్ చేసుకో. ఏమొస్తుంది? బిడిఏఈ వస్తుంది. సేమ్ దీన్ని కూడా ఇట్లున్నా కూడా అన్నీ ఈ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి నువ్వు. బిడేఈసి. ఇప్పుడు చూడు, సిఏబిఈ ఉంది, దాన్ని నేను ఎంత రాసుకుంటా? బిఏఈసి. సేమ్ అన్నీ. ఇప్పుడు బిఏడి ఉంది అంటే, కానీ ఇక్కడ ఫస్ట్ ఏం రావాలి? డి దాటి ఏ రావాలి. అందుకే నేను ఏం చేస్తాను? బిడిఏ తర్వాత ఇది డి, తర్వాత ఇది బిడి, తర్వాత డిఈఏఈ, తర్వాత లాస్ట్ది బీసీ. ఓకే, ఈ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి నువ్వు. ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాక అయిపోయింది. దీనికి మనం FP3 గీస్తాం. ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని ఫస్ట్ నల్ గీసుకోవాలి. నల్ గీసుకున్నాక ఫస్ట్ ఏముంది మనకి? BDAE ఉంది, రైట్? ఫస్ట్ మనకున్నది BDAE. సో ఫస్ట్ ఇట్లా ఒకటి వచ్చేస్తుంది, BDAE. ఇక్కడ నువ్వు సైడ్కి రాసుకో. BDAE. ఇది ఎన్నిసార్లు అక్కడ అయింది? ఒకసారి. డి ఒకసారి, ఏ ఒకసారి, ఈ ఒకసారి. నెక్స్ట్ ఏంటిది? BDES. సో ఇది ఇప్పుడు ఇది దీన్ని చూసి దీన్ని ట్రీ గీయాలి. సో ఆల్రెడీ ఇక్కడ నాకు BD ఉంది, ఏ ఉంది, ఈ ఉంది, కానీ సి ఒకటి లేదు కాబట్టి నేను సి ఒకటి యాడ్ చేసుకుంటా. జస్ట్ ఇక్కడ నేను పెన్సిల్ సరిపోతుంది. బి ఆల్రెడీ సెకండ్ టైం అక్కడైంది, డి కూడా సెకండ్ టైం అక్కడైంది, ఏ కూడా సెకండ్ టైం అక్కడైంది, ఈ కూడా సెకండ్ టైం అక్కడైంది. సి ఒకటి కొట్టి వచ్చిన కాబట్టి ఇక్కడ 1 రాసుకుంటా. అర్థమవుతుందా? ఇది ఎందుకు రాసుకుంటాం మీ క్లాస్కి అర్థమవుతుంది. ఇట్లా ట్రీ చేయాలి. తర్వాత ఏంటిది? BAEC. సో బి ఉంది, తర్వాత DAEC అని ఉంది కదా. ఇప్పుడు మనకి ఏం కావాలా? BAEC కావాలి. సో బి నుంచి ఏ రావాలి. ఆల్ బి ఉంది కాబట్టి ఏ లేదు కాబట్టి ఏ పక్కకి తీసుకున్నా, ఏ తీసుకున్నా
ఏ నుంచి ఈ సి వచ్చింది. ఓకే, ఇట్లా వచ్చింది ట్రీ. తర్వాత ఇప్పుడు సేమ్ అది ఇక్కడ ఆల్రెడీ ఒకసారి అక్కడైంది కాబట్టి B3 అవుతుంది, మళ్ళీ ఇంకోసారి అక్కడైనా B3 అవుతుంది. డిఏసి ఏ ఇక్కడ తీసుకో, ఎందుకంటే మళ్ళీ కొత్తగా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ఏ అని ఒకటి రాసుకొని దాన్ని మళ్ళీ 1 అని రాసుకుంటా. ఓకే, ఈ మళ్ళీ ఎందుకంటే సపరేట్ ట్రీ సబ్ ట్రీ కాబట్టి అందుకే నేను మళ్ళీ ఇక్కడ కింద ఇంకోసారి రాసుకుంటున్నాను. సి ఒకసారి వచ్చింది. ఓకే, ఇది అయిపోయిందా. ఇప్పుడు BDA దగ్గర ఉన్నాం. BDA ఎట్లా రాస్తాం, BDA ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దాన్ని ఇక్కడ పెంచుకుంటే సరిపోతుంది. 4 3 అయిపోతుంది, ఇది 3 అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఇది ఆల్రెడీ ఇల్లు ఉన్నానుకో దీన్ని ఇక్కడ అక్కడ నుంచి పెంచు. ఓకే, D ఉంది, D ఎట్లా చేస్తాం చెప్పు, గెస్ చేయి, కామెంట్ చేయి. సో అంటే ఇక్కడ D ముందు ఏముంది, నల్. సో ఏం లేదు కాబట్టి నల్ నుంచి స్టార్ట్ చేయొచ్చు నువ్వు. Dకి మళ్ళీ కొత్త ఇక్కడ ఒకసారి రాయాలి, అయిపోయింది. తర్వాత BD ఒకటి ఉంది. తర్వాత BD ఎట్లా చేస్తాం, ఆల్రెడీ ఇక్కడ నీకు BD ఉంది కాబట్టి మళ్ళీ గీయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ జస్ట్ పెంచితే సరిపోతుంది. ఫ్రీక్వెన్సీ 4 అయిపోతుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ ట్రీ చూసుకొని ఇక్కడ డ్రా చేసుకుంటున్నా. ఒకవేళ ఆల్రెడీ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెంచుతున్నా అంటే. తర్వాత DAE, D ఆల్రెడీ ఉంది కాబట్టి AE రాసేయచ్చు నేను ఇక్కడ. సో నేను ఇక్కడ పెంచితే అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ D ఉంది కదా, D ఇక్కడ కౌంట్ పెంచితే అయిపోతుంది. ఏ ఒకసారి వచ్చింది, ఈ ఒకసారి వచ్చింది. ఓకే, ఇట్లా. లాస్ట్ మీనింగ్ ఏంటిది, BC ఆల్రెడీ B ఉంది, C లేదు. సో C సైడ్కి వచ్చి ఇట్లా గీసుకో. సో ఇక కౌంట్ పెంచుకో. B ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ 6 అవుతుంది కౌంటు. తర్వాత ఇక C ఎట్లా వచ్చింది, కొత్తగా వచ్చింది కాబట్టి C = 1. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు ట్రీ కరెక్ట్ వచ్చిందని అర్థమవుతుంది. ఇప్పుడు 6 ఉంది, B ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 6 ఉంది. ఇక్కడ చూడు B ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 6 ఉంది. తర్వాత D ఫ్రీక్వెన్సీ తీసుకో. D ఫ్రీక్వెన్సీ 4. సో 4 5 2 4 + 2 6. సో 6 అట్లా. తర్వాత C ఫ్రీక్వెన్సీ 3 1 2 3. E ఫ్రీక్వెన్సీ 4 1 2 మళ్ళీ ఇక్కడ 2 4 అట్లా. ఫ్రీక్వెన్సీకి 2 మ్యాచ్ అయినాక మనం తీసిన 3 కరెక్ట్ అన్నమాట. అట్లా అందుకు మనం సైడ్కి రాసుకుంటాం. ట్రీ ఇట్లా గీస్తారు.